ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాసుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనంట నీవు అడగకపోయినా సరే ఐశ్వర్యమును ఘనతను కూడా ఈ నూతన సంవత్సరములో ఈ మొట్టమొదటి నెలలో దేవుడు నీకివ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు సొలొమోను కూడా ఐశ్వర్యాన్ని ఘనతని నాకు ఇవ్వండి ప్రభు అని అడగలేదు. ఒకే ఒకటి కోరుకున్నాడు, తండ్రి నీవిచ్చిన బాధ్యతను నెరవేర్చే కృప నాకు అనుగ్రహించయ్యా అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. అందుకనే దేవుడు అడగకపోయినా సరే చాలా గొప్ప ఐశ్వర్యము ఘనత చాలా గొప్ప దేవునిచ్చాడండి. ఈరోజు అదే వాగ్దానాన్ని నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్నావు కదా, నీకు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా నువ్వు నెరవేరుస్తున్నావు కదా, ఇదిగో దేవుని వాగ్దానం నీ కోసమే. నువ్వు అడగకపోయినా నీకు మేలు కలిగే కొన్ని అద్భుతమైన విషయాల్ని, కొన్ని ఆశీర్వాదాల్ని దేవుడు నీ జీవితంలో నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ధైర్యము కలుగుండు, సంతోషము కలిగి నిబ్బరమైన బుద్ధితో నీవు జీవించు. నీకు ఏ సమయంలో ఏది నీ వద్దకు రావాలో దేవుడు ఏర్పాటు చేసి ఉంచారు, అది నీ వద్దకు రాబోతూ ఉంది. నువ్వు నెమ్మది, సమాధానము, సమృద్ధి కలిగి నువ్వు జీవించబోతూ ఉన్నావు. ఆమేన్. బహుశా ఈ 2026లో చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదకరమైన వాగ్దానము ఈరోజు దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్నావు కదా ఒంటరి ప్రార్థన, అది దేవుడు చూశారు. నువ్వు నలిగిపోతూ ఉన్నావు దేవుని సన్నిధిలో, ప్రభు ఈ విషయంలో అని దేవుడు అది విన్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, నువ్వు అడగకపోయినా, నువ్వు నాకు మొరపెట్టకపోయినా ఇదిగో ఇది నీకు కావాలి కాబట్టి నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం నీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు, దేవుని దీవెనలు నీ తల మీదకు వస్తూ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. యథార్థమైన ప్రార్థన నువ్వు చెయ్యాలి. నీతి కలిగి నువ్వు బ్రతకాలి. దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, కుటుంబ బాధ్యత అయినా సరే నమ్మకంగా చేయాలి నువ్వు. సొలొమోను ఆ విషయంలో నమ్మకంగా జీవించాడు. అందుకనే చాలా గొప్పగా దీవించబడ్డాడు. ఈరోజు ఈ వాగ్దానం మనుషులు నీకు ఇవ్వట్లేదు, దేవుడే నీకు ఇస్తూ ఉన్నారు. మనుష్యులు ఇచ్చేది కాదు ఆశీర్వాదం అంటే, అది దేవుని సన్నిధి నుంచే రావాలి. అది నీ మీదకు రాబోతూ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. చాలా గొప్ప దీవెన నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆనాడు దావీదును కూడా కన్న తండ్రే కడసారి వాడు అన్నాడు. బహుశా ఈరోజు నీ కుటుంబంలో నిన్ను కూడా అలా చులకనగా చూస్తూ ఉన్నారేమో. నీవు ఉన్న చోట మనుషులు నిన్ను నిందవేస్తూ ఉన్నారేమో, నిన్ను చూసి నవ్వుతున్నారేమో నువ్వు ప్రార్థన చేస్తున్నావని. కానీ గుర్తుపెట్టుకో, దేవుని ఆశీర్వాదం నీ మీదకు రాబోతూ ఉంది. నీ తల లేవనెత్తబడబోతూ ఉంది. నువ్వు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా చాలా గొప్పగా దేవుడు నిన్ను బలపరిచి ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. నమ్మకం కలిగి ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.